తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో ఆశావహులు పదవి కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ అధ్యక్ష రేసులో బీజేపీ ఎంపీలు ఈటెల రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజా రేసులో లేనంటూ బండి సంజయ్ తేల్చి చెప్పేశారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు సంజయ్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 3 నెలల సమయం తీసుకొని అటు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అలాగే జార్ఖండ్, హర్యానా 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాతనే బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు అలాగే వివిధ రాష్ట్రాల అధ్యక్షుల్ని కూడా మారుస్తారు అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే అక్టోబర్ నెలాఖరులోనే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడిని మారుస్తారనేది కూడా చర్చ నడిచింది. ఇంకా లాస్ట్ కి మన మహారాష్ట్ర ఎన్నికల అనంతరం కూడా నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ నడిచింది. మొదట 3-4 నెలల కిందట ఆకస్మికంగా రామచంద్రరావు పేరు వచ్చింది, రామచంద్రరావు పేరు. అనంతరం కూడా ఈటెల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతము నెల రోజుల కిందటి వరకు కూడా అంటే ఎప్పటికప్పుడు కూడా బీజేపీ పార్టీలో తీవ్ర స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నారు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే ప్రక్రియలో కూడా 4 ఆర్ల పేర్లు వినిపించాయి. ఈటల రాజేందర్, రామచంద్రరావు, అలాగే రఘునందన్ రావుతో పాటు ఆకస్మికంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి పేరు కూడా ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యలో కొన్నాళ్లు కూడా బండి సంజయ్ మరోసారి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవబోతున్నారనేది కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. దానికి ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను, నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నాను, నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్నది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు, బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి, ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపేమో బీజేపీ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే కాబోయే ముఖ్యమంత్రులు ఇద్దరిని కూడా ఓడించి యావత్ దేశాన్ని కూడా ఆకర్షించిన విషయం తెలిసిందే. కామారెడ్డి ఎమ్మెల్యే ప్రస్తుతం కొన్నాళ్లు కూడా ఆయన కూడా తదుపరి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పేరు కూడా నడిచింది. కానీ ఆకస్మికంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా అంటే ఒక ఎమ్మెల్యేని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఈ మేరకు పాయల్ శంకర్ కూడా సీనియర్ మోస్ట్ ఇన్ ద పార్టీ, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. పాయల్ శంకర్ కూడా బీసీ వర్గానికి చెందిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇటు పాయల్ శంకర్ పేరుతో పాటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇది ప్రచారంలో ఉండేది, దీనికి అయితే వాస్తవికంగా దీనికి అథెంటిసిటీ లేదు. మొదట కూడా ఎల్పీ లీడర్ గా కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎన్నుకున్నారని, కానీ అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి అంటే తరుణ్ చుగ్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా తనకు ఆసక్తి లేదని, ఎల్పీ లీడర్ గా ఫ్లోర్ లీడర్ గా కూడా తనకు ఆసక్తి లేదనడంతో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ గా బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది అనేది కూడా ప్రచారంలో ఉంది. దానికి అథెంటిసిటీ లేదు. కానీ అప్పుడు కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటానని కూడా కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపినట్లు కూడా అప్పట్లో చర్చ నడిచింది. కానీ ఫ్లోర్ లీడర్ గా మొదట కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఇచ్చారనేది కూడా అది దానికైతే అథెంటిసిటీ లేదు. కానీ విస్తృతంగా ప్రచారంలో అయితే ఉండేది. సో ఇప్పుడు రాష్ట్ర నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరనేది కూడా రోజు రోజుకి కూడా కొత్త పేర్లు తెరపైకి రావడము, అలాగే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన
చింతల రామచంద్రారెడ్డి పేరు ఆకస్మికంగా రావడం కూడా రోజు రోజుకి అంటే బీజేపీలో ప్రెసిడెంట్ రేస్ లో అధ్యక్ష పదవి రేస్ లో కూడా ఎక్కువ మంది అయిపోతున్నారు ఆస్పిరెంట్స్. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇటు ఎమ్మెల్యేలో నుంచి పాయల్ శంకర్ లేదా కాటపల్లి వెంకటరమణారెడ్డి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకుంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందనుకోవచ్చు? బీసీకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నామని బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఏంటి బీసీ నుంచి ఎవరైనా అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా బీసీ మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే ఎన్నికల సందర్భంగా. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా సామాజిక పరంగా కూడా చూసుకుంటే బీసీకే ప్రయారిటీ ఇవ్వాలనేది ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ ఎవరు నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అనేది అయితే ఉత్కంఠగా ఉంది. దాదాపు 6 పేర్లు మనం ఇప్పుడు ఆకస్మిక కొత్తగా 2 ఎమ్మెల్యే పేర్లు వచ్చాయి. అంతకుముందు కూడా 4-6 అన్నట్టు ఈటెల రాజేందర్, అలాగే ఎన్ రామచంద్రరావు, అలాగే రఘునందన్ రావు, రామచంద్రారెడ్డి, ఇప్పుడు కాటపల్లి వెంకటరమణారెడ్డితో పాటు పాయల్ శంకర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఢిల్లీ పెద్దలు ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్తారనేది కూడా మనం వేచి చూడాల్సిందే శివ. అలాగే శ్రీచరణ్, తొలి నుంచి కూడా బండి సంజయ్ మళ్ళీ గనక అధ్యక్షుడు చేస్తే పార్టీకి కొంత ఊపు వస్తుంది, గతంలోనే ఒక మిస్టేక్ జరిగింది అనేటటువంటి చర్చ క్యాడర్లో, బీజేపీ క్యాడర్లో విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అనూహ్యంగా సంజయ్ ఈ రేస్ నుంచి తప్పుకోవడం, అసలు తాను ఈ రేసులో లేనంటూ ప్రకటించడం ఏ రకంగా చూడాలి? డెఫినెట్ గా శివ, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా బండి సంజయ్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి ఇటు స్టేట్ అటు ఇటు సేమ్ టైం సెంట్రల్ కి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను అధ్యక్ష పదవి రేసులు లేనని కూడా చెప్పారు. ఇంకా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా, ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా బండి సంజయ్ వచ్చాకే బీజేపీ పార్టీకి హైప్ వచ్చిందనేది కూడా చాలా మంది అనలిస్టులు అన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులతో పాటు నెటిజన్లు కూడా చాలా మంది అన్నారు బండి సంజయ్ వచ్చాకే బీజేపీకి హైప్ వచ్చింది. అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా చూసాము మనము, దాదాపు ఎవరు ఊహించని విధంగా 48 సీట్లు గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎన్నికల్లో కూడా గెలుచుకోవడము. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఒక బహిరంగ సభలో కూడా సభ అందరూ చూస్తుండగా కూడా లైవ్ లో కూడా ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కూడా అభినందించిన విషయం తెలిసిందే. ఎందుకంటే క్రౌడ్ పూలింగ్ అప్పుడు ఆ రోజు సభకి దాదాపు కేవలం 2 లక్షలు వస్తారని కూడా అంచనా వేశారు. కానీ మోర్ దెన్ 5 లక్షల మంది రావడము, బండి సంజయ్ వచ్చాకే పార్టీకి ఊపు వచ్చింది అనడానికి నిదర్శనంగా కూడా ఆ పరేడ్ గ్రౌండ్ వేదిక అనేది ఆ రోజు వేదిక అవడంతో ఆ ప్రధాని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భుజం కూడా తట్టారు ఆ రోజు. సో ఈ నేపథ్యంలో ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్ గా, అంటే తెలంగాణలో కేసీఆర్ తర్వాత అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే హరీష్ రావు తరహాలో కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కూడా ఈటెల రాజేందర్ తో పాటు పేర్కొన్న కంటెంపరీ పాలిటీషియన్స్ లో బండి సంజయ్ కుమార్ కూడా ఉంటారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కూడా ఆయన, ఎందుకంటే యూజువల్ గా నార్త్ తెలంగాణలో ఒక హిందుత్వ బెల్ట్, అంటే హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. బండి సంజయ్ మాట్లాడితే అందరూ కూడా ఇట్లా ఊగిపోతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ మాసెస్. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ నాయకత్వంలో ఉండాలి అనేది కూడా ఒక వైపు మరో వాదన నడుస్తోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ 2 బాధ్యతలు ఏకకాలంలో నిర్వర్తించలేనని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పడం జరిగింది శివ. అలాగే శ్రీచరణ్, పోటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు ఈ రెండిట్లా కూడా ఆశావహాల సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి, ఏ రకంగా ఫిల్టర్ చేసే అవకాశం ఉంది? ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయాలు బీజేపీలో కూడా, రాష్ట్ర బీజేపీలో కూడా కనిపించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ డెసిషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? శివ, బీజేపీ అనేది ఒక ఐడియాలజికల్ పార్టీ, సిద్ధాంతం ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్ గా మిగతా పార్టీల్లో కాకుండా వలసల నుంచి వచ్చిన వాళ్ళకంటే ప్రయారిటీ కంటే పార్టీని, సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకే మొదటి ప్రయారిటీ ఉంటుంది. ఇంకా ఆ విషయానికి వస్తే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణలో నెంబర్ 2గా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా సుపరిచితమే. ఆయనది చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా ఊరు వాడ పల్లె గ్రామంలో ఈటెల రాజేందర్ అంటే తెలియని వ్యక్తికి కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ ఏంటంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కూడా ఒకవేళ ప్రెసిడెంట్ అయితే ఫర్దర్ గా పార్టీని, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం కూడా ఆయన
టీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. సో తెలంగాణ ప్రజలతో ఈటల రాజేందర్ కి ఉన్న అనుబంధం ప్రత్యేకమని కూడా చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఇటు సంఘ్ పరివార్ ఎవరు రిఫరెన్స్ ఇస్తారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పీసీ అనే వ్యక్తిని మాత్రం పిక్ చేసుకుంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శివ, అయితే ఎన్నికల్లో మాత్రం బీసీ నినాదంతో బీసీ ముఖ్యమంత్రితో వెళ్ళినటువంటి రాష్ట్ర బీజేపీ కానీ అధ్యక్షుడిగా మాత్రం ఓసీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని గతంలో చేసినటువంటి పరిస్థితి కదా, ఏంటి ఈసారి ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది శ్రీచరణ్? శివ, అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు బండి సంజయ్ కుమార్ అధ్యక్ష పదవి నుంచి ఆయన వెళ్లిపోయాక అప్పుడున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీకి ఒక లీడర్షిప్ కావాలి అంటే అప్పుడు కిషన్ రెడ్డి సీనియర్ మోస్ట్ మెంబర్ ఎన్నో రోజుల నుంచి కూడా అంటే పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని దాదాపు 30 ఏళ్ల పైగా కూడా ఆయన పార్టీలో ఉన్నారు. సంఘ పరివార్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన అనుభవం కలిగిన వ్యక్తి. గతంలోనే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలోనే కిషన్ రెడ్డిని కూడా మరోసారి కూడా కేంద్ర పెద్దలు నియమించారు. సో కొత్త అంటే తాత్కాలికంగానే నియమించినప్పటికీ ఇప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో కూడా కసరత్తు చేస్తున్నారు ఢిల్లీ పెద్దలు. ఎవరిని నియమించాలి, ఎవరి వల్ల పార్టీకి ఒక మైలేజ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2029 కానీ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధ్యక్ష పదవి ఎవరే ఉంటారో వాళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ ఎవరా అనేది కూడా కాస్త ఆసక్తికరంగా మారిందనేది కూడా చెప్పుకోవచ్చు. చివరిగా శ్రీచరణ్, మహిళా కార్డు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది? అటు డీకే అరుణ్ కూడా చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి కదా, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు డీకే అరుణ్కి? డీకే అరుణ గురించి మనం ప్రత్యేకంగా కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళ ఒక ఫ్యామిలీ లెగసీ, వాళ్ళ నాన్న నుండి కూడా ఆమె రాజకీయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహబూబ్ నగర్ రాజకీయాల్లో చాలా క్రియాశీల అంటే చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని కూడా చెప్పాలి. అండ్ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా కూడా ఆమె పనిచేస్తారు. సుదీర్ఘ అనుభవం కలిగిన డీకే అరుణ కూడా చరిష్మాటిక్ లీడరే, ఆమెకంటూ కూడా సొంతగా చరిష్మా ఉంది. కానీ ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఒకవేళ పార్టీ ఐడియాలజికల్ పరంగానే ఇస్తారా లేకపోతే పార్టీకి కొత్తగా హైప్ తీసుకొచ్చే వాళ్ళకి ఇస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ డీకే అరుణ కూడా మనం ముందుగా అనుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా పొలిటికల్ ఇన్క్లైన్డ్ సిన్స్ 1970 నుంచి కూడా. సో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తాడు, ఖచ్చితంగా డీకే అరుణ ఓడిపోతుందనే విస్తృతంగా ప్రచారం జరిగింది. దాని కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొంత జిల్లా కావడం. అయినా కూడా అక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి డీకే అరుణ గెలుపొందడం బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు ఆమె ఆ జిల్లాలో ఎంత ప్రభావం చూపిస్తారో అనేది కూడా ఇది ఒకటి చక్కటి ఉదాహరణ. ఆమె సీనియర్ మోస్ట్ లీడరు. సో ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ పెద్దలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా కూడా కనిపిస్తోంది. శివ.